శుద్ధుడవైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవై ఆకాశమందును అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకు వస్తున్నాం. మా తండ్రి, పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి పాడి కీర్తించి ఘనపరచగలిగే కృప మార్పించినందుకై స్తుతిస్తున్నాం. పాలు పొందిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. ఆరాధన కొరకై చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. నీ వెళ్ళని స్వరాన్ని వినిపించండి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కృపణము సమయోచిత సాయం మీరు నాకును అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రకటన 4వ అధ్యాయము 6 నుంచి 11. మరియు ఆ సింహాసనం ఎదుటను స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండేది. ఆ సింహాసనములకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండేవి. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగలు చెప్పుచుండును. ఆ సింహాసనమందు ఆసీనుడైయుండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగనుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడై ఉండు వారి ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవ, నువ్వు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టింపబడను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనవుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిది. తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిది. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇదంతా మన పైన కొంత మాత్రమే చూస్తాము. ఇక్కడ 4 జీవులు చూస్తున్నాం. 4 జీవులు. ఈ 4 జీవులు కెరూబులకు సూచనగా ఉన్నాయి. ఈ 4 జీవులు కెరూబులకు సూచనగా ఉన్నాయి. తర్వాత వీటి పేరు జీవులు అనబడ్డాయి. వీటి పేరు జీవులు అనబడ్డాయి 6వ వచనంలో. 4 జీవులకు 4 విధముల ముఖములు ఉండెను అంటాడు. జీవులు కన్నులతో నిండి ఉండెను. తర్వాత ఈ జీవులు 6 రెక్కలుండెను. ఒక్కొక్క జీవికి 6 రెక్కలుండెను. ఈ జీవులు ఆరాధించుచుండెను. జీవులు 8వ వచనంలో చూస్తాము, ఆరాధించుచుండెను. యెషయా గ్రంథము 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు.
ప్రభు అక్షుభ్రంగా చూసుకుని ఆయన చొక్కా అంచులు దేవాలయంలో నిండుకొనెను. ఆయనతో పైగా శరాపులు నిలిచి ఉన్నది. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు ఒక రెక్కలతో తమ ముఖమును కాళ్ళను కప్పుకొనుచు వెంటనే నిలుచుండెను. వారు సైన్యాల అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుంది. చాలు. ఇక్కడ శరాపులు అంటే మహాదూతలు. శరాపులు అంటే మహాదూతలు, దూతలలో ఉన్నత స్థాయికి చెందినటువంటి వారు. ఈ శరాపులు దూతలలో ఉన్నత స్థాయికి చెందినటువంటి వారు. 4వ అధ్యాయము 8వ వచనం ప్రకటన. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుణ్ణకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండిరి. మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండిరి. కనుక వారు ఆ పరిశుద్ధుడైన దేవుని, సర్వలోక సృష్టికర్త అయిన దేవుని, వర్ణింప సత్యము కానటువంటి పరిశుద్ధత కలిగిన దేవుని ఈ విధంగా వర్ణిస్తూ ప్రభును ఆరాధిస్తూ ఉన్నారు. పరిశుద్ధుడు 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 అని. కనుక ఈ పరిశుద్ధుడైన ఆ ప్రభును కెరూబులు ఆరాధించారు, మహాదూతలు శరాపులు ఆరాధించినట్టుగా చూస్తాం. ఇప్పుడు చూసినా, మీకు చెప్పినాను, ఈ జీవులు కెరూబులకు సూచనగా ఉన్నాయి అని చూసాం. ఈ జీవుల సంగతి ఎక్కువ చెప్పను, కొంత మాత్రమే చూస్తాం. ఈ జీవులు, వీటికి 6 రెక్కలు, ఆ రెక్కలకు కన్నులతో నింపబడినట్టుగా ఇక్కడ చూస్తాను. తమ ముఖమును రెక్కలు మార్చుకొనగల శక్తి వాటికి ఉన్నది కనుక ఈ కెరూబులు సైతము ఉన్నత స్థాయికి చెందినటువంటి దూతలు. శరాపులు మహాదూతలు, కెరూబులు ఉన్నత స్థాయికి చెందినటువంటి వారు. వారు సాతానుగా మారకముందు కెరూబు జాతికి చెందినవాడిగా ఉన్నారు. సాతానుగా మారకముందు ఎలా ఉన్నాడు? కెరూబు జాతికి చెందినవాడిగా ఉన్నాడు. దేవుని చిత్తమైతే వచ్చే వారం దాన్ని చూస్తాం. జ్ఞాపకం చేయండి, మీరు విన్నారా? కనుక ఆ కెరూబులు, ఈ జీవుల పోలికలు ఏంటంటే 4 ముఖములు. జీవులకెళ్ళి 7వ వచనంలో చూస్తాము 4 ముఖములు. క్రీస్తును చూపుతున్నవి ఈ 4 ముఖములు. సింహపు ముఖము ఒకటి. సింహపు ముఖము మత్తయి సువార్తలో వర్ణించబడింది. రాజైన క్రీస్తుకు సూచన మత్తయి 2:1 మనం చూస్తాము. దూడ లేక ఎత్తు వంటి ముఖము ఎక్కడ? మార్కు సువార్తలో వర్ణించబడ్డది. ఎక్కడ? మార్కు సువార్తలో వర్ణించబడినది. సేవకుడైన క్రీస్తు 10వ అధ్యాయం 45వ వచనంలో మనం చూస్తాము. మనిషి ముఖము అనగా లూకా సువార్తలో వర్ణించబడింది. ఎట్లు? మనుష్యుడైన క్రీస్తును సూచిస్తున్నది. మరి లూకా సువార్త 19:10 వచనంలో చూస్తాం. పక్షిరాజు ముఖము యోహాను సువార్తలో వర్ణించబడింది. ఈ 4 సువార్తల్లో చూస్తాం. సువార్తలకు సూచనగా ఉండేది. మత్తయి, మార్కు, లూకా, యోహానుకు సూచనగా ఉంటున్నాయి. అలాగే మనం కూడా మన జీవితంలో క్రీస్తును చూసేవారంగా ఇక్కడ మనం చూస్తాం. మన జీవితంలో క్రీస్తును చూపుతున్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించుతున్నాడు. నేనెప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇక్కడ పౌలు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుతున్నాడు. అనగా రక్షింపబడిన వ్యక్తి, మారుమనసు పొందిన వ్యక్తి, పరిశుద్ధులుగా తీర్చబడిన వ్యక్తి, పాప క్షమాపణ పొందిన వ్యక్తి, యేసు రక్తముతో తమ పాపములు కడుక్కొని విమోచింపబడిన వ్యక్తి ఈ సాక్ష్యం కలిగి ఉండాలి. నేను క్రీస్తుతో కూడా సిలువబడ్డాను, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించున్నాడు. క్రీస్తు నాయందు జీవిస్తున్నాడన్న మాట ఒక్కసారి మన హృదయానికి పోల్చుకొని చూస్తాం. ఎట్లుంది చెప్పండి చూద్దాం. క్రీస్తే కనుక మనము సింహం వలె సాతాను ఎదిరించే వారముగా ఉండాలి. ఎట్లుండాలి? పిరికి వారముగా ఉండకూడదు. సింహం వలె సాతాను ఎదిరించు వారముగా ఉండాలి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం. సామెతలు 28వ అధ్యాయము 1వ వచనం. ఎవరిలో తరమకుండానే ఏం చేస్తాడు? దుష్టుడు పారిపోవును. ఒక్కసారి ఆలోచించండి. ఎవరును తరమకుండానే దుష్టుడు పారిపోవును. ఒక్కసారి ఆలోచించండి. ఎవరు పారిపోతున్నారు? ఎవరు లేచిపోతున్నారు? ఎవరు దేవుని సన్నిధిలో ఉండకుండా వెళ్ళిపోతున్నారు? ఎవరు? ఎలాంటి వారు? దుష్టులైనటువంటి వారు తరవకుండానే ఏం చేస్తాడు? వాడు పారిపోతాడు. తర్వాత చూడండి, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. మనం ఎట్టున్నాం? మనము ధైర్యంగా ప్రభుని అనుమతించే వాటన్నిటిని ఎదుర్కొనే శక్తి మనం కలిగి ఉంటున్నామా? నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండేది. ఇక్కడ చూడండి, ఎవరికి లోబడాలా? దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. చూడండి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అర్థమైందా? దుష్టుడు పారిపోతాడు, సాతాను పారిపోతాడు, ఇంకా వాడు మన దగ్గర నిలవలేడు కూడా. ఎందుకు చెప్పండి చూద్దాం. ఇక్కడ నిలవలేడు. పరిశుద్ధులతో పాపులు నిలవలేరు. దుష్టులు నిలవలేరు. నీతిమంతులుగానే ఉంటారు. కనుక దుష్టులు పారిపోవడానికి కారణము వాడి కీలను బట్టి తెలుసుకోవచ్చు మనం. కనుక ఇక్కడ మనము సింహం వలె సాతాన్ని ఎదిరించు వారముగా ఉండాలి. సింహం వలె. రెండవది, ఎద్దు వలె సేవకాడిని మోయవారముగా ఉండాలి. ఎద్దు వలె సేవకాడిని మోయవలె ఉండాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికులను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తి నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏం దొరుకుతుంది?
మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. కనుక ఎద్దు వలె కాడిని మోయవారముగా ఉండాలి. అదే సమయంలో మనము మన మానవ మాత్రమైన మనము కూడా ఎట్లుండాలి? జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త, దైవ స్వభావం కలిగిన వారముగా ఉండాలి. దైవ స్వభావం చూడ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. అంత తీసిరా. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడుకుండునట్లు జాగ్రత్తగా చూచుకునవలెను. నేను నిలిచి ఉన్నాను అని చెప్పిన మనము ఏం చేయాలా? పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కనుక ప్రభు చెప్పిన రీతిగా మనం ఎలా ఉండాలో, మనము మాలో మాత్రం జాగ్రత్తగా దైవ స్వభావం కలిగిన వారముగా ఉండాలి. దైవ స్వభావం కలిగిన మొదటి పేతురు గ్రంథము 1 అధ్యాయం 4వ వచనం, 3-4 కలిసి చదవండి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. అక్షయమైనది నిర్మలమైనది వాడబారైన స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ఆయన మనలను మరలా జన్మింపచేసెను. కనుక ఆ ప్రభు ఎంత స్తుతించినా మన నోరు చాలనే చాలదు. రెండవది, ఆ జీవులకు రెక్కలుండెను. ఏముండే? ఆరేసి రెక్కలుండెను. ఈ అధ్యాయము ప్రకటన 4వ అధ్యాయము, ఎహెజ్కేలు 1వ అధ్యాయము పోల్చి చెప్పబడింది. ఇక్కడ ఇదే మాటలు ఎహెజ్కేలులో ప్రవచించబడ్డాయి. అవే మాటలు మరి ప్రకటన 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ జీవుల సంగతి అవి ఇప్పుడు చూడాలంటే చాలా టైం పడుతుంది. కనుక మీకు చెప్తాను. జీవులు అనగా ఎహెజ్కేలు 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం. అదే జీవులు 4వ అధ్యాయము 6-7 వచనాలు ప్రకటనలో చూస్తాము. 4 ముఖములు అని ఎహెజ్కేలు 1:10లో చూస్తాము. మరి ప్రకటన 4 ముఖములు 4వ అధ్యాయం ప్రకటన 4:7లో చూస్తాము. 7లో కన్నులతో నిండినవి. ఏం చేసినవి? కన్నులతో నిండినవి. 1:18 ఎహెజ్కేలులో ఉంటుంది. తర్వాత కన్నుతో నిండినవి అని ప్రకటన 4:6లో రాయబడినది. సింహాసనం క్రింద ఉండెను. ఎహెజ్కేలు 1:26 ఆ సింహాసనం చుట్టూ ఉండెను అని ప్రకటన 4:6లో మనం చూస్తాం. కనుక ఈ జీవులు కన్నులతో నిండి ఉన్నవి, 6 రెక్కలు కలిగి ఉన్నవి, రెంటితో తమ కాళ్ళు కప్పుకుంటూ, రెంటితో తమ ముఖములు కప్పుకుంటూ, రెంటితో ఎగురుతూ ఉండను అంటాం. అవునా? భూమికి చూడండి, ఈ ఆకర్షణ శక్తి ఉంది భూమికి. అవునా? భూమి ఆకర్షణ శక్తి ఉన్నప్పటికీ ఈ పక్షిరాజు తన రెక్కల శక్తి చేత భూమి యొక్క ఆకర్షణ శక్తి జయించి పైకి ఎగురుతుంది. అవునంటారా? పైకి ఎగురుతుంది. ఆకర్షణ శక్తి ఉన్నప్పటికీ కూడా అంత పైకి ఎగురుతుంది. ఈ మధ్యలో నేను చూసినాను ఒక పక్షి, చాలా పెద్ద పక్షి. అది ఏం పక్షి నాకు తెలియదు. అది ఆకాశం పైన ఎగురుతూ ఉంటే భూమిపై ఉన్నటువంటి మనుషులు ఉన్నారే, ఆ పక్షి నోరు ఎంత పొడుగు ఉన్నదంటే కొంగలాగా, కొంగ రూపంలో ఉంటుంది. ఇంత చాలా పెద్దగా ఉంది. భూమి పైన మరి సముద్రంలో ఉన్నప్పటికీ కూడా ఆ మనిషిని అది దాని నోటితో పట్టుకొని, మనిషి ఇంత పెద్ద మనిషిని నోటితో పట్టుకొని ఆకాశం పైకి ఎగిరి అట్లా మింగేసేసి
ఎప్పుడైనా మీరు చూసినారా మీరు చూడండి, యూట్యూబ్లో అప్పుడప్పుడు చూస్తుంటాను, నైట్ టైంలో పడుకునే ముందు కొద్దిసేపు చూస్తుంటాను. అంత పక్షి చూస్తే చాలా ఎంత చిక్కిపోయిన పక్షిలాగా ఉంటుంది, కానీ రెక్కలు పెద్ద రెక్కలు, దాని మూతి చాలా పొడుగ్గా ఉంటుంది, కొంగ చిన్నగా ఉందనుకో, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. అంత పెద్ద ఆ పక్షి ఆకాశం మీద ఎగురుతూ నీటిలో స్నానం చేస్తున్న వ్యక్తిని, ఇంత పెద్ద వ్యక్తిని ఆ మూతితో ఆ వ్యక్తిని పట్టుకొని లేచిపోయి ఇట్లా మింగేసేసింది. ఇంత చూసినావా? అంత శక్తి దానికి కలిగి ఉంటుంది. భూమి ఆకర్షణ శక్తి ఉన్నప్పటికీ కూడా దాన్ని జయించి ఆ విధంగా లేచి వెళ్ళిపోతున్నట్టుగా చూస్తాం. ఆ జీవులకు కన్నులు అంటే చుట్టూ కన్నులతో నింపబడి ఉన్నవి. ప్రభుత్వమైన మనము ఎట్లుండాలి? ప్రార్థించు దేవుని కదా ఆశ్చర్యకరమైన సంగతులను మనం చూస్తున్న వారముగా ఉండాలి. మన కన్నులను ఎట్లుండాలో ఆశ్చర్యకరమైన వాటిని చూసే వారముగా మనం ఉండాలి. కనుక చూడండి 119 కీర్తన 18 వచనం. 119:18. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్య సంగతులను చూచినట్లు ఏం చేయాలి మనము? నా కన్నులు తెరువుము అంటే ఎందుకు చెప్పిన మాట చెప్పండి? ఆశ్చర్యమైన సంగతులను చూడాలి. మన కన్నులతో మనం ఏం చేయాలి? మన కన్నులతో ఆయన చూసేలాగా ఉండాలి. దేవుని వైపు చూసి ప్రార్థించి స్తుతించి కన్నులుగా ఉండాలి. కొన్నిసార్లు చూడండి, మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన చేస్తూ ఉంటే కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనకు ఆన్సర్ రాదు. కొన్నిసార్లు వస్తుంది. వచ్చినప్పుడు సంతోషం, రాకపోతే దుఃఖం కదా. అది దేవుడు మనం ఆన్సర్ రాకపోయినా దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు చెప్పండి? మన ప్రార్థనకు జవాబు రాకపోయినా, మనం అడిగినవి మనకు దొరకకపోయినా దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు చెప్పాలి? దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. అన్నిటికీ దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు చెప్పండి? మనం పొందబోయే ప్రతికూల పరిస్థితి మనకు ముందుగా తెలియదు. విన్నావా? ఆ దేవునికి తెలుసు. దాన్ని తప్పిస్తేనే తప్ప మనం దాన్ని జయించలేము. కనుక అయ్యో నేను ప్రార్థన చేసినాను, నేను ఎగ్జామ్స్ రాసినాను, మంచి రిజల్ట్స్ రాలేదు, నాకు నేను అనుకున్నది జరగలేదు అనుకుంటాం. మనం దానికంటే శ్రేష్టమైనది మన కొరకు సిద్ధంగా ఉంచాడు. కనుక మనం ఎప్పుడు కూడా ప్రార్థనా స్థుతులతో ఆయన తట్టు చూసే కన్నులముగా ఉండాలి ఎల్లప్పుడూ. అయితే సంగతి ఏంటంటే, దైవ చిత్తాన్ని చేసే మనము, దైవాజ్ఞ గైకునే మనము ఎప్పుడైనా సరే సమస్తము చక్కగా చేస్తాడు, మేలుకృతి చేస్తాడు. ముందుగానే చెప్పేస్తాడు. ముందుగానే మనం ప్రార్థించే ప్రార్థనలకు ఆన్సర్ మన అక్కల కొరకు ముందుగానే చెప్పేస్తాడు. వాగ్దానం ద్వారా ఒక వ్యక్తి మాట్లాడిన రీతిగా మాట్లాడతాడు. మాట్లాడిన రీతిగా మనతో మాట్లాడతాడు. నేను నా అనుభవాన్ని మీకు చెప్పగలను. ఇది చూడండి, నా కోర్టు కేసు విషయంలో ఏమంటారు, వాటి రెఫరెన్స్ ఏ టైంలో ఎప్పుడు మాట్లాడుతూ వచ్చినాడో వాటి రెఫరెన్స్లన్నీ రాశాను. ఒక దినము థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెడతాను, ఆ విషయం సాక్ష్యాన్ని పంచుకుంటారు. చూడండి, అప్పుడు మీకు అర్థమైంది దేవుడు ఎట్లు మాట్లాడుతూ వచ్చాడు, మనం ఎట్లు నడుస్తూ వచ్చాం, మనం ఆయన ముందు ఎట్లు ఉన్నాం. వాటన్నిటి సంగతిని ఒక వ్యక్తి మాట్లాడిన రీతిగా మనతో మాట్లాడతాడు. కనుక మన జీవితంలో ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించాలి, ప్రభువును ఆరాధించాలి. నశించున్న లోకం వైపు చూడక మనం ఏం చేయాలి? దేవుని సంబంధమైన కోత కోసే కన్నులు గలవారముగా మనం ఆయన తట్టు చూడాలి, ప్రభు తట్టు చూడాలి. ఈ జీవులు ఆరాధిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ జీవులు అంటే దేవుని సూచిస్తున్నాయన్నా
అమ్మా, ఈ జీవులు ఆరాధిస్తున్నాయంటే ఎవరు ఆరాధిస్తున్నారు? కెరూబులు ఆరాధన చేస్తున్నాయి. అవునంటారా లేదా? 4:8 చూడండి, ప్రకటన 4:8. నాలుగు జీవులను ఆ, ప్రతి జీవికి ఆ, 6 రెక్కలు కలవు. ఆ, అవి చుట్టూను ఆ, రెక్కల లోపల కమలకు పెట్టి ఉన్నవి. ఆ, అవి ఆ, మూడు వర్గముల వయసు కాలంలో ఉంటాయి. ఆ, సర్వాధికారి దేవుడు ప్రభువు ఆ, పరిశుద్ధులు 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 అని ఆ. నాలుగు రాత్రిపగళ్ళు చెప్పుచుండేది. అయ్యో, రాత్రింబగళ్ళు స్థుతిస్తున్నాయంట పరిశుద్ధులు. మనం ఎన్ని నిమిషాలు ప్రార్థన చేస్తాం? ఎన్ని నిమిషాలు చెప్పండి? అబ్బో, ఇంత టైం అయిపోయింది, ఇంకా ముగించడు. ఇంత టైం అయిపోయింది, ఎప్పుడు వెళ్ళిపోదాం? చూడండి, దేవుని దూతలు, శరాపులు, కెరూబులు, జీవులు మానక వర్తమాన భూత భవిష్యత్ కాలం అన్ని కాలంలో ఉన్న దేవుడు, ఎల్లప్పుడూ ఉన్నటువంటి దేవుడు. అవునా? నిరంతరము ఉన్నటువంటి దేవుణ్ణి నిరంతరము స్థుతిస్తున్నారు. రాత్రింబవళ్ళు స్థుతిస్తున్నారు. 5వ అధ్యాయం 8 నుంచి చదవండి. తీసుకున్నప్పుడు ఆ, ఆ నాలుగు జీవులు ఆ, వీధులను ఆ, ధూప ద్రవ్యములతో నిండిన ఆ, సువర్ణ పంక్తులను పట్టుకొని ఉన్న ఆ, ఆ 8 మంది పెద్దలను ఆ. ఆ గొర్రె పిల్లలకి సాగిలపడేది. ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ, ఈ పాత్రలో పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ, ఆ పెద్దలు ఆ. నీకు ఆ నచ్చక తీసుకొని ఆ. నా గుడ్లలో నింపుతున్న యోగులను ఆ. నీకు పరిపూర్ణంగా వాడగలరు. ఆ. నీ రక్తమిచ్చి ఆ. ఈ వృక్షంలో ఆయా భాషలు మాట్లాడేవాళ్ళు ఆ. ఈ ప్రజలకు ఆ. ఈ ప్రజలకు ఆ. దేవుని కొరకు మనుషుల వరకు కొని దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారు ఒక రాజ్యం మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగా చేసితివి. కనుక ఆ, వారి భూలోకమును లేవనెత్తి కొత్త పాట పాడుదురు. ఆ, మరియు చూడగా ఆ, సింహాసనంలో జీవులను ఆ. పెద్దలకు ఆవరించి ఉన్న ఆ. అనేక దూతల స్వరం వినబడింది. ఆ. వారి లెక్క పోగొట్టుకుంటూ ఉండేది. ఆ. వారు ఆ. వధింపబడిన గొర్రెపిల్ల వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొంద నరుడనే గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రింద సముద్రములోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సువాసనాశీనై ఉన్న వానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. ఎంత గొప్ప ధన్యత చూడండి. ఆమెన్ అంటే అలాగే జరుగును గాక. ఆ విధంగా స్తుతించి గర్వపరిచి మయపరుస్తూ వచ్చినాయి. అవునంటారా లేదా? మనము కూడా ఆయన స్వరక్తమిచ్చుకొనబడిన మనము ఏం చేయాలా? ఎల్లప్పుడూ స్తుతించాలా. అన్ని పరిస్థితుల్లో స్తుతించాలండి, నిత్యము స్తుతించాలి. మీకు ఒక సంగతి చెప్తాను, వాక్య ప్రకారం చెప్తాను, సొంత జ్ఞానంతో కాదు సుమా. వ్యక్తిగత ఆరాధన ఎక్కడైతే ఉండదో అక్కడ వెళ్ళకపోవడం మంచిది. మీకు ఒక సలహా ఇస్తున్నాను నేను దేవుని సేవకునిగా. ఎందుకు చెప్పండి? వ్యక్తిగత ఆరాధన ఎక్కడ ఉండదో అక్కడ వెళ్ళకపోవడము క్షేమము. ఎందుకు చెప్పండి? ఇప్పుడు మీకు మేలు చేశాడు, వ్యక్తిగతంగా నేను స్తుతిస్తాను, కానీ వ్యక్తిగతంగా నీవు స్తుతించడం దేవుడు కోరుతాడా? లేకపోతే ఇతరులు చేయడం కోరుతాడా? చెప్పండి. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు, అవునా? ఈ 10 మంది కుష్ఠరోగుల్లో ఒక్కడే వచ్చి థ్యాంక్స్ చెప్పినాడు, అది అన్యుడు, అది కూడా అవునంటారా? 11 మందిని ఏమైంది వాళ్ళు అంటాడు ప్రభు, అవునా? వాళ్ళు ఎక్కడా అంటాడు, విన్నారా? కనుక వ్యక్తిగతంగా థ్యాంక్స్ చెప్పని వ్యక్తులకు ఎన్ని మేలు చేసినామైన ప్రయోజనమా? ఏ ప్రయోజనం ఉండదు. కనుక దావీదు అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. అవునంటారా లేదా? కనుక నేను ఎల్లప్పుడు, ఆ దేవుడు ఎలాంటి వాడు?
ఎలాంటి వాళ్ళని తెలుసుకోగలిగినాము, ఆ దేవుడు మన పట్ల ఏం చేసినాడు, జీవితకాలం అంతా స్తుతించిన మన నోరు చాలనే చాలు. కనుక మీకు సలహా ఇస్తున్నాను, చాలా మంది భిన్నమైన బోధలు సంఘములు సావాసం తిరుగుతూ ఉంటారు. మీరు తిరిగే వారికి చెప్తున్నా, వెళుతారా నాది మీ ఇష్టం. నేను నా దగ్గర రిజిస్టర్ ఉందా, మీ పేరు రాసుకున్నానా, లేకపోతే నేను పోతే నేను పేరు రౌండ్ ఆఫ్ చేస్తానని ఉందేమన్నా? మీ పేరు ఆయన జీవ గ్రంథంలో ఉండాల, దేవుని జీవ గ్రంథంలో ఉండాల. మన గ్రంథాలు భూలోకంలో మనుషులు రాసే గ్రంథంలో ఉంటే ఏమైతుంది చెప్పండి? మనుషులు రాసే గ్రంథంలో ఉంటే ఏమవుతుంది? మనం టికెట్ కొట్టినామనుకో, ఈ గ్రంథంలో నుంచి పేరు రౌండ్ ఆఫ్ చేసేస్తారు. ఇలా టికెట్ కొట్టిండు, మళ్ళీ ఎప్పుడు వస్తాయి, మనమే ఆయన దగ్గరికి పోవాలనుకుంటాం. ఏమంటారు? కనుక భూలోకములో మనుషుల లిస్టులో ఏమాత్రమును మన పేరు ఉండవలసిన అక్కర లేదు. దేవుని జీవ గ్రంథంలో మన పేరు ఉందా లేదా చూడండి. మనము ఒకవేళ భూలోకంలో మనుషుల గ్రంథాల్లో మన పేరు ఉంటే అది ఎలాంటిది? మనుషుల దగ్గర మన పేరుంటే అది ఎలాంటిది చెప్పండి? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం. వచ్చిన అందరం కలిసి చదువుదాం. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నా యెడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఓటను విసర్జించున్నారు. ఒక్క నిమిషం, ఇక్కడ ఎంత మంచి మాట చూడండి. ఇక్కడ నా యెడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవము గల ఊటను విసర్జించి ఉన్నారు గనుక వారి పేరు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉందరు. ఎక్కడ? ఇసుక మీద పేరున్న వాళ్ళు ఏమవుతుంది? వర్షం వచ్చే కొట్టుకొని పాయ్. ఏమంటారు? మన పేరు ఎక్కడ ఉండాలా? మనుషుల గ్రంథాల్లో కాల్సిన దేవుని జీవ గ్రంథములో రాయబడి ఉండాల. కనుక ఈ జీవులు ఆరాధన చేస్తున్నారు, పెద్దలు ఆరాధన చేస్తూ ఉన్నారు. జీవుల ఆరాధన అనగా భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుడు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుతుండదు. కనుక మానక రాత్రింబగళ్ళు ఆ ప్రభును స్తుతిస్తున్నారు. మనము కూడా మానక ప్రతి విషయంలో ప్రభువును స్తుతించే వారంగా ఉండాలి. ఆయన స్వరక్తం ఇచ్చి కొనబడ్డ మనం, పరిశుద్ధులుగా తీర్చబడిన మనం, దేవుని పిల్లలుగా తీర్చబడిన మనం ఎట్లుండాలో రాత్రింబగళ్ళు ఎల్లప్పుడూ స్తుతించే వారముగా మనం ఉండాలి. కనుక మనందరికి బాగా తెలుసు, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయం అర్థం ఏం చేయాలంట? ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చెల్లిస్తామా మనం? ఏం చేయాలా? ఎల్లప్పుడూ చెల్లించాలా, ప్రతినిత్యము చెల్లించాలా. దేవుని దూతలు కెరూబులు శరాపులు స్తుతిస్తున్నారు కనుక మనము ఆ విధంగా స్తుతించాలి. కనుక వారు స్తుతించుట కారణ సహితంగా స్తుతించారు. ఆయన గుణ లక్షణాలు పరిశుద్ధుడు అని, ఆయన జీవించుటలో శాశ్వతుడని, ఆయన అధికారములో సర్వాధికారి అని తలపోయిచు ప్రభువును స్తుతించినారు. అవునంటారా లేదా? ఆయన దూతలు ఎట్లు స్తుతించారు? ఆయన మోటిగా ఇక్కడ ఆయన గుణలక్ష్యాలు తెలియజేస్తూ పరిశుద్ధుడని, ఆయన జీవించుటలో శాశ్వతుడని, ఆయన అధికారంలో సర్వాధికారి అని తలపోయిచు ప్రభువును స్తుతించిరి. పెద్దలు ఆరాధన చేసినారు. ఇప్పటికీ సమయం అయిపోయింది. నెక్స్ట్ చూస్తాము ప్రభు చిత్తం అయితే. కనుక ఎల్లప్పుడూ ప్రభుని స్తుతి. ప్రభు కోరుకునేది ఏంటంటే ఆరాధన. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని కూడా మరిచిపోవద్దు. ప్రతి చిన్నదానికైనా థ్యాంక్స్ చెప్పాలి. జీవితకాలం అంతా స్తుతించిన మన నోరు చాలదు. కొందరు ఆరాధన అయిపోయినాక వస్తారు. ఎందుకు చెప్పండి?
బళ్ళు పాలు పొందే పళ్ళలోకి పోతారు అనుకుంటారు అన్నారా? దాని కొరకు వస్తారు. వారు ఆత్మీయులు ఎవరో కాని వారు ఎవరో మీకు తెలియదు. మీకు దేవుని చిత్తం అయితే మీరు నెక్స్ట్ వీక్ ఈ కెరూబుల సంగతి మీకు తెలియజేస్తాను. కెరూబుల సంగతి మీరు అప్పుడు ప్రతి ఒక్కరు రండి, ఆప్షన్ కాకుండా రండి. మీరు సత్యవాక్య వాస్తవమైనదిగా మీరు తెలుసుకోగలుగుతారు. ఏమంటున్నా? కనుక ఈ మాటలు ఆధారం చేసుకొని కొద్దిసేపు ఆరాధన చేస్తాం.